మాట్లాడే వాళ్ళని ఎవరినైనా కూడా బీఆర్ఎస్ అని ఒక ముద్ర వేసి మేము కూడా మన జనరల్గా అంటే ఎట్లా డైల్యూట్ చేసే పరిస్థితి కనబడుతుందంటే రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అంటారు, పెయిడ్ కుక్కలు అంటారు. ఈరోజు ట్రోలింగ్ నా మీద ఎంత దారుణం అండి. ఏమన్నా మీరు బేసిక్ ఒక ఊరికి పోతానే నా ఊరోళ్ళు అంటే నాకు ఏదో వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఒక కొత్త ఊరికి పోయిన తర్వాత ఒక క్యాస్ట్ బట్టి ఎట్లా తిడతారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా కేసు పెట్టించడమే కాకుండా దరిద్రమైన ట్రోలింగ్ అది. అంటే వీళ్ళు ఇట్లయితే మారారు అట్లయితే మారారు అనేసి మళ్ళీ మనకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్న పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఆ పరిస్థితులకి నెట్టబడుతుంది. ఏం చేద్దాం అనుకున్నారు అసలు? 60 సంవత్సరాల వలస పాలనలో చాలామంది బాగా బలిసినారు. అంటే అహంకారంతో బలిసినారు, దోపిడితో బలిసినారు, రౌడీజంతో బలిసినారు. తెలంగాణ సాధించడంతోనో తెలంగాణ ఉద్యమం అయిపోయింది అని అనుకోవడము, తర్వాత పద్ధతిగా చేసుకుందామని ఒక పెద్ద హృదయంతో ఒక డిక్లరేషన్ చేసినారు కేసీఆర్ గారు. కానీ మాకు ఇవాళ మేము రియలైజ్ అయ్యేది ఏంటంటే ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కల్చర్ని రిస్టోర్ చేసుకునే దానికోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఏ పోరాటాలు అయితే ఇంతకుముందు తెలంగాణలో జరిగినాయో, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కానివ్వండి, కార్మిక వర్గానికి సంబంధించిన పోరాటాలు కానివ్వండి, మహిళల హక్కులకు సంబంధించిన పోరాటం. మహిళల హక్కులు అంటే మహిళలకు మర్యాద, తర్వాత సమానత్వం ఇచ్చే మహిళల హక్కులు ఉంటాయి బేసికల్గా. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయాల్సిన అవసరాన్ని ఇవాళ మీ మీద జరిగిన సంఘటనలు ఒకసారి మాకు అది ఆవశ్యకతను గుర్తింపజేస్తూ ఉన్నాయి. అన్యాయం కదా. ఇప్పుడు ఇంత ఉద్యమాలు నడిచిన కాలంలో కూడా ఏ ఊరికి పోయినా కానీ ఈ ఊరికి ఎందుకు వచ్చిందని ఎవడు అడగలే. ఏ జర్నలిస్ట్ అన్నా పోతే గౌరవిస్తారు, ఆదరిస్తారు. అది మహిళా జర్నలిస్టులు పోతే ఇంకా ఆదరిస్తారు. అట్లాంటిది ఇవాళ మీ మీద జరిగింది ఒక బీభత్సమైన విషయం. తర్వాత అది పూర్తిగా నాట్ ఓన్లీ ఇల్లీగల్, ఇమ్మోరల్. ఒక చీఫ్ మినిస్టర్ ఊరికి పోతే చూసుకోవాల్సిన పద్ధతి ఏందండి? కేసులు పెట్టి పంపిస్తారు కాదు కదా. నేను కేసుల గురించి నేను చేయట్లేదు. అక్కడ జరిగిన సంఘటన విజువల్స్ చూసిన తర్వాత అనిపిస్తాను, అంటే తెలిసే చేస్తున్నారా? మదంతో కళ్ళు బైర్లు గమ్మి చేస్తున్నారా? ఎందుకు చేస్తారండి ఇది? నాకు తెలిసి ఎవడని తెలిసినోడు ఎవడు చేయడు. లేదు అని అంటే సిస్టమ్ మీద ఎవరికి నమ్మకం లేకుంటే ఎందుకు పోవాలని మాట్లాడుతున్న వాళ్ళ గురించి నాకు ఎందుకు పోరండి? కాదండి, ఎందుకు రాజ్యాంగంలో ఉంది ఎక్కడైనా ముఖ్యమంత్రి ఏ ఊరికి? రాజ్యాంగంలో ఒక హక్కు చాలా స్పష్టంగా ఉన్నది. యూ కెన్ గో టు ఎనీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ. సిటిజన్ ఎవరైనా సరే ప్రతి దేశంలో మూలలో ఎక్కడికంటే అక్కడికి పోయే హక్కు ఉన్నది. ఏ ఊరికైనా పోవచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఒక ఏజెన్సీ ఏరియాలలో తప్ప, కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్లో తప్ప. అక్కడ ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడేదానికోసం రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది. అక్కడికి పోకూడదు, పోవచ్చు కానీ అక్కడ స్థిరపడవద్దు అంతే. పోకూడదు అనేది ఎక్కడ లేదండి. పోకూడదని ఎక్కడ లేదు. ఎవరు ప్రూవ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ పుట్టినారండి. ఆయన పుట్టడం వల్ల ఆ గ్రామంలో పుట్టానని ఆ గ్రామం పేరు చెప్పుకుంటాడు. కానీ నేను ఇక్కడ పుట్టిన కాబట్టి కొండారెడ్డిపల్లె, రేవంత్ రెడ్డి తోని కొండారెడ్డిపల్లెకి ఊరు రాలేదు. కొండారెడ్డిపల్లెతోనే రేవంత్ రెడ్డికి ఊరు వచ్చింది, అది పేరు వచ్చింది. కొండారెడ్డిపల్లె అని ఎవరు చెప్పుకుంటారు? అడ్రస్ ఆడ పుట్టినోడు చెప్పుకుంటాడు. కానీ అది జాగీర్ కాదు కదా, సొంతం కాదు కదా. ఆ ఊళ్ళోకి రాకుండా ఎట్లా చేస్తావు నువ్వు? అందులో మామూలు ఎప్పుడు ఏదైనా చేస్తే నువ్వు చేస్తే దానికి నీకు ఒక వ్యక్తిగా నీకు చెల్లుబాటు అయితే అవుతుందేమో, కానీ ఒక ముఖ్యమంత్రిగా చేస్తే ఎట్లా ఉంటుందండి? అది ఒకళ్ళ ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం, డిస్క్రిషనరీ థాట్ ప్రాసెస్కి సంబంధించిన విషయం. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా వేరే విషయం. అదే కాదు, కోర్టు ఒకసారి బెయిల్ ఈజ్ రూల్, తర్వాత జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని ఆ కేసుకు సంబంధించి అన్నీ కూడా కూలంకషంగా చర్చించి బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత ఈ మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో, మీరు అడిగినారు అసలు వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? అదే కదా. తెలిసి కూడా మేము చేస్తాము, ధిక్కరిస్తున్నారు. మేము ఇట్లనే మాట్లాడతాం. ఏం చేసుకుంటారు? వేసింది కదా ఈడీకి కూడా. మీరు ఇంతసేపు చెప్పారు, అదే తిరిగి అక్కడే ఉంది. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు. అరే ఏమున్నాయి దీనికి సాక్ష్యాలు? అప్రూవర్స్గా మార్చుకొని ఇంతమందిని అప్రూవర్లుగా మార్చుకొని, కానీ ఈ 2 ఏళ్ళు ఈ కేసు ఇంచుమించు మొదలై ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఆల్మోస్ట్
5 నెలలు దాటింది అనుకోండి, కానీ కేసు స్టార్ట్ అయ్యేప్పటి నుంచి మనీష్ సిసోడియా అరెస్ట్ అయిపోయి కూడా 1.5 ఇయర్కి పైన అయిపోయింది కదా. అప్పుడు ఏం తేల్చిరు? ఒక్క రూపాయి పట్టుకున్నారా? ఏం అవినీతి జరిగిందని పట్టుకున్నారు అనేది ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, కాంగ్రెస్ వాళ్ళ నైజం కూడా ఇదే. ఒకసారి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కదా మధ్యలో, స్వాగతిస్తామంటారు. మొన్న మనీష్ సిసోడియాకి బెయిల్ వస్తే స్వాగతిస్తామంటారు. ఒకే కేసులో మీకు రెండు స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు ఉంది? మరి కవితకు బెయిల్ వచ్చినప్పుడు కూడా స్వాగతించాల్సింది పోయి ఈమెనేమో అవినీతి చేసిందంటారు, మరి వాళ్ళు ఏం చేసారు? పునీతులా? మరి అంటే ఒక కేసులో స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి? స్ప్లిట్ పర్సనాలిటీ కాదండి, వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇవాళ నార్త్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, హర్యానాలో ఎలక్షన్ ఉంది, యూపీలో ఎలక్షన్ ఉంది. నార్త్ ఇండియాలో కేజ్రీవాల్కి తర్వాత మనీష్ సిసోడియాకి సంబంధించిన ఏదైతే పలుకుబడి ఉందో ఆ పలుకుబడిని వాళ్ళకి ఓట్లలో ఉపయోగించుకోవాలి కాబట్టి కాసేపటికి ఆయనని స్వాగతిస్తారు. ఆపర్చునిజం, స్వార్థపూరితమైన ఆపర్చునిజం తప్ప దీంట్లో ఏ రకమైన ప్రిన్సిపల్ ఏం లేదు. వాళ్ళకొక పద్ధతి లేదు. తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టి మొదటి నుంచి తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నది. వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా అది ఎంత చెత్తగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినా అంత చెత్తగా మాట్లాడతారు. ప్రజలు నవ్వుతారు అనుకున్నా వాళ్ళకి ఏం లేదు, ప్రజలు మమ్మల్ని తప్పుపడతారని అనుకున్నా వాళ్ళకి ఏమీ ఈ బాధ లేదు. అది వాళ్ళకి అంటే ఒక పద్ధతి లేని తనము. పార్టీ పద్ధతి లేదు, వాళ్ళకి పద్ధతి లేదు, వాళ్ళ నాయకత్వానికి పద్ధతి లేదు. తర్వాత వాళ్ళు బీజేపీతోని పూర్తిగా కుమ్ముకై ఉన్నారు. బీజేపీతోని కుమ్ముకై ఉన్నారనే దానికి నేను ఉదాహరణలు చెప్పినాను. కాంగ్రెస్ పార్టీలో ఎంత అవినీతి ఉండాలో అంత అవినీతి ఉంటుంది. ఎప్పుడు కూడా అవినీతి అనేది వాళ్ళకి ట్రేడ్ మార్క్.